ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా భూపతిరాజు రవీంద్రరాజు, కార్యదర్శులుగా ఎం అప్పలనాయుడు ఎన్నికయ్యారు. ఆదివారం గాంధీనగర్ లో ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ నూతన ఎన్నికల కమిటీ ఏర్పడినట్లు నుండి సంఘం కృషితో అనేక విజయాలు సాధించడం జరిగిందని ఆయన అన్నారు. వీఆర్ఓలు పదోన్నతులను జీవో నెంబర్ 64 ద్వారా చట్టబద్ధత చేయించుకున్నామని అన్నారు. బయోమెట్రిక్ హాజరు నుండి మినహాయింపు సాధించుకున్నామని, సర్వీస్ రూల్స్ సవరణ, జాబ్ చార్టర్ లో అనేక విధులను జీవో ద్వారా సచివాలయ ఉద్యోగులకు బదిలించుకోవడం ద్వారా పని భారాన్ని తగ్గించుకోగలమని ఆయన తెలిపారు. కారుణ్య నియామకాలు సాధించడంలో గతంలో వీఆర్ఓ మరణిస్తే గ్రేడ్ 2 వీఆర్ఓ ఇచ్చి 15,000 వేతనం ఇచ్చేవారని, కానీ నేటి వీఆర్ఓలు మరణిస్తే జూనియర్ అసిస్టెంట్ గా నియమించేలా సంఘం చేసిన కృషి ఫలితంగా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల వీఆర్ఓ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉంటానని సానుకూల దృక్పథంతో స్వీయ ప్రేరణ కలిగి ఇతరులకు ప్రేరణ ఇస్తూ చొరవ తీసుకొని లక్ష్య సాధనకు సానుకూల క్రియాశీల వైఖరి కలిగి ఉంటానని కుల, మత, జాతి, లింగ, వర్ణ వివక్షలకు తావు లేకుండా నా శక్తి వంచన మేరకు నాకు ఇవ్వబడిన బాధ్యతలను సంపూర్ణంగా. భూపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా రెండోసారి ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. గతంలోనే 2021లో జరిగిన అప్పటి రాష్ట్ర పరిణామాల మధ్యలో నన్ను ఇదే ఫిలిం ఛాంబర్లో అప్పుడు ఉన్న 13 జిల్లాల్లో ఉన్న అధ్యక్ష కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆ రోజు ఎన్నుకోవడం, నన్ను అధ్యక్షుడిగా ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా శక్తివంతుల మేరకు పనిచేసి ఈ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రమోషన్ విషయంలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న వారిని ఎదుర్కొని మా రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు సీనియర్ సహాయకులుగా పదోన్నతులుగా జీవో తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ 154 జీవో తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే రూల్స్ అమెండ్మెంట్ చేసి, అంటే భవిష్యత్తులో కొంతమంది ఈ గ్రామ రెవెన్యూ అధికారులు భవిష్యత్తులో కూడా ప్రమోషన్లు అడ్డుకుంటారనే ఉద్దేశంతో జీఏడీలో రూల్స్ అమెండ్మెంట్ చేసి 64 జీవో సాధించుకోవడం జరిగింది. తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులకు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు దుర్మార్గంగా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి, దాంతో ఇబ్బంది పడతారు, గ్రేడ్ 2 ఉద్యోగం వస్తారని చెప్పి ఎంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్గులు అందరూ కూడా 658 జీవో ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైనా చనిపోతే ఈరోజు గర్వంగా వారికి డైరెక్ట్గా జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈస్ట్ గోదావరి ఇతర జిల్లాలో కూడా చాలా మంది తీసుకోవడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న గ్రేడ్ 2 వీఆర్ఓ అందరికీ కూడా ప్రొఫెషనల్ డిక్లరేషన్లో ఇబ్బంది జరుగుతుందని చెప్పి గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్తే వారి గురించి సర్వే ట్రైనింగ్ పెట్టి ఎగ్జామ్ నిర్వహించి 2200 మందికి గ్రేడ్ 2 వీఆర్ఓ గురించి ఈ ప్రొఫెషనల్ డిక్లేర్ కూడా చేయడం జరిగింది. అలాగే వారికి కూడా భవిష్యత్తులో గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1గా ప్రమోషన్ ఛానల్ కల్పించడానికి ఆ జీవో కూడా 160 జీవో తీసుకురావడం జరిగింది. ఇలాగ అనేక జీవోలు. అలాగే జాబ్ చార్ట్ విషయంలో గతంలో ఉన్న 54 విధులతో ఎంతో ఇబ్బందులు గురవుతున్న ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని అధికారులు తీసుకెళ్తే 31 జీవో ప్రకారం 14 విధులతో. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలంలో ఈ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణ ప్రతి గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ ప్రజల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంటికి వెళ్లడం ఖాయమని చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ఏనాడైనా 175 స్థానాలు ఒంటరిగా గెలిచాడా అని, లీకులు, వెన్నుపోటు సంస్కృతి చంద్రబాబు నాయుడుదేనని, అమరావతి విషయంలో చిన్న పిల్లవాడిని అడిగిన చెప్తారని మోపిదేవి అన్నారు. లీకుల సంస్కృతి, స్కాముల సంస్కృతి ఎవరికి ఉందా అంటే చిన్నపిల్లోడిని అడిగినా కానీ ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో
చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంటారు లీకుల సంస్కృతి, స్కాముల సంస్కృతి. ఎందుకంటే ఆయనకి ఆయన నైజం అంతా కూడాను ముందు ఒక పేర్లు వదలటం, దానికి ఎవరో ఒకరిని బలిపశువులు చేయటం, లేదు అనుకుంటే వెనుపోటు పడవటం, ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనేది ఆయనకి వెనతో పెట్టిన విద్య. సో అందువల్ల ముందస్తు ఎన్నికలు వస్తాయా లేకపోతే తర్వాత వస్తాయా అనే దాని మీద ఎప్పుడు కూడాను వైసీపీ నుంచి ఆలోచించే పరిస్థితి కానీ దాని గురించి అడుగులు ముందుకు వేసే పరిస్థితి కానీ లేనేలేదు. రెండోది, వైసీపీ ఇంటికి వెళ్ళటమే కానీ చెప్పేసి అనేది అన్నారు ఎలక్షన్ జరిగితే. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒక మాట చెప్పారు దాదాపు 6-7 నెలల క్రితం. 175 స్థానాల్లో 175 మంది అభ్యర్థుల్ని నిలబెట్టే దమ్ము, ధైర్యం తెలుగుదేశానికి కానీ దానికి మద్దతు పలికేటటువంటి జనసేనకు కానీ కమ్యూనిస్టులకు కానీ ఆ దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పేసి ఒక సవాల్ ఇసిరారు. ఈ రోజు వరకు ఆ సవాల్కి జవాబు లేదు. అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ యొక్క బలహీనత ఏమిటనేటువంటిది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ ఎన్నికైనా కూడాను ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఒంటరిగానే దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చారు. తన బలాన్ని, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్నారు. ఏ పార్టీ సపోర్ట్ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని దొంగతనంగా లాక్కున్న దగ్గర నుంచి పేద ప్రజల ఆదరణతో ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయిందని, 4 సంవత్సరాలలో అనేక మార్పులు వచ్చాయని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ గతంలో ఇంటి పట్టా రావాలంటే మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేదని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి 50 కుటుంబాలకు వాలంటీర్లను ఏర్పాటు చేసి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. 4 సంవత్సరాలైంది. మీ ప్రేమతో, ఆదరణతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే, కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులే. ఒకసారి ఆలోచించండి ఈ రోజున ప్రజాస్వామ్యంలో మీ ఓటు హక్కుతో ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వాలు వస్తాయి. ఒకటే మీరు కోరుకునేది, మీ జీవితాల్లో మార్పు రావాలి, పాలనలో మార్పు రావాలనే మీరు నాయకులు ఎన్నుకుంటుంటారు, ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేస్తుంటారు, అధికారంలో తీసుకొస్తుంటారు పార్టీని. ఈ రోజు మీరు గమనించండి, 4 సంవత్సరాల్లో అనేక మార్పులు. మరీ ముఖ్యంగా పాలనా సౌలభ్యం. ఇంతకు ముందు ఒక్క పట్టా, ఒక ఇంటి పట్టా కావాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్ చుట్టూరు తిరిగి 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 చెప్పులని అరిగిపోయారు. ఒక పెన్షన్ మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కావాలంటే వాళ్ళ ఇంటి నుంచి మున్సిపల్ ఆఫీస్కి పోయి పడిగాపులు కాసి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అక్కడ పెన్షన్ తీసుకోవాల్సి వచ్చేది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి 50 ఇళ్లకి వాలంటీర్ని ఏర్పాటు చేసిన తర్వాత మీకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, ఇంటి పట్టాలు గాని, పెన్షన్ గాని, ఆసరా, చేయూత, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ప్రతి పథకం, రైతు భరోసాతో సహా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వాలంటీర్లు మీ ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు. పెన్షన్ గా మొదటి వారంలోనే మీ ఇంట్లోకి వచ్చి ఆ పెద్దలు, ముసలోళ్ళు, వితంతువులు, వికలాంగులు జోబుల్లో డబ్బులు పెట్టిపోతున్నారు. ఈ రోజు మీరు పట్టాలు తీసుకోవడానికి వచ్చారు, ఎక్కడ మీరు ఆఫీసులు చుట్టూరు తిరగల. గతంలాగా జన్మభూమి కమిటీ నుండే తెలుగుదేశం పాలనలో వాళ్ళకు ఒక అర్జీ ఇస్తే పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతెట్టి కారపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పరిధిలోని అదనపు ఆరోగ్య కేంద్ర నూతన బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆయన పరిశీలించి ఆ స్థలాన్ని పిహెచ్సికి కేటాయించేలా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ ను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ శివశంకర్ కి ఆరోగ్య సిబ్బంది ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ పర్యటన సందర్భంగా కారపూడి సిఐ దార్లా జయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జి శ్రీనివాస్ యాదవ్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, పిహెచ్సి వైద్యాధికారి దుర్గారావు, పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు అది కనుక వస్తే మనం ఏంటి స్మెల్ ఘాటుగా ఉంది అంటే మామూలుగా ఓకే మీకు 2-3 సంవత్సరాలు వచ్చేస్తుంది ఇవన్నీ కొత్తగా కనపడ అవన్నీ రస్ట్ అయిపోయి ఆ చూడటానికి కూడా బాగోలేదు కదా అవి కానీ అవి అక్కడ రూమ్లో ఉన్నవి చెట్లు బాగున్నాయి వేప చెట్లు ఏరియా అంతా బాగుంది కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే పిడుగురాల పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి పణితి రవికుమార్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మండా డేవిడ్ రాజు, పల్నాడు జిల్లా ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి పణతి కృష్ణ మరియు క్లస్టర్లు ఇన్ఛార్జ్ పిల్లి చెన్నారావు మాట్లాడుతూ వైసీపీ ఉన్మాది విదేశీ పశువుల వైద్యుడు పంచు ప్రభాకర్ రెడ్డి దళితులపై మాట్లాడిన అసభ్య పదజాలాన్ని, అవమానకరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తూ దళితుల జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు జగన్ రెడ్డి గాని వైసీపీ పార్టీ గాని ఆ విధంగా మాట్లాడిన పశువు కన్నా ఘోరమైన నీచుడి మీద చర్య తీసుకోకుండా ఉన్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క మనస్తత్వం రాష్ట్రంలో ఉన్న ఎస్సీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఐతం దేవదానం, 22వ వార్డు ఇన్ఛార్జ్ పణితి కాంతారావు, 22వ వార్డు కన్వీనర్ గారపాటి సంగీతారావు, 32వ వార్డు ఇన్ఛార్జ్ చిలకాచిన నరసింహారావు, వర్ల రత్నం, 7వ వార్డు ఇన్ఛార్జ్ కుక్కమూడి జార్జి తదితరులు పాల్గొన్నారు. గత 3-4 రోజుల క్రితం ఎన్ఆర్ఐ పంచి ప్రభాకర్ రెడ్డి అనే అతను ఎస్సీలను తీవ్రంగా దూషించాడు. మరి దీని మీద ఈ యొక్క దూషణలను మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఎస్సీ సామాజిక వర్గం తరఫున ఖండిస్తూ ఉన్నాం. ప్రభాకర్ రెడ్డిని నేను ఒకటి అడుగుతా ఉన్నాను, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజమైనటువంటి అమ్మాయి పుట్టినోడు అయితే వచ్చి ఈ రాష్ట్రంలోకి వచ్చి మాట్లాడు. విదేశాల్లో ఉండి కాదు నువ్వు మాట్లాడటం. నువ్వు నిజంగా దమ్మునోడు అయితే ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చి దళితుల గురించి మాట్లాడు. మరి గతంలో 19కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దళితుల దగ్గరకే, ఈ దళితుల ఓటుతోనే గెలిచి వారి దగ్గరకు వచ్చి మరి ముద్దులు పెట్టుకొని గతంలో స్త్రీలు ఆడవాళ్ళు ఎంత నీకు వార్నింగ్ ఇచ్చారో మళ్ళీ ముసుగులో వెళ్ళిపోయావు. మళ్ళీ ముండా ఈ మధ్య మళ్ళీ బయటకు వచ్చావా? దళితులు అడబడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా సంపాదిస్తుంటే పేద ప్రజల్ని దళితుల్ని నాశనం చేసుకుంటా, వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటా సంపాదించి డబ్బులు పెట్టి నీ ఎన్ఆర్ఐ ఇక్కడ కుక్కలు తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం. దళితులు పట్ల పడి సంపాదించి డబ్బులు మొత్తం కూడా మీ ఎన్ఆర్ఐ పంచిపెట్టి ఆడ కోర్టులు సంపాదించి పెట్టి మీ ఎదలో అక్కడ కూర్చొని బాత్రూంలో కూర్చొని ఇక్కడ వీడియో రిలీజ్ చేస్తున్నారు. అరే ముండా మా పొట్ల పడి సంపాదించిన డబ్బులు మీరు ఎన్ఆర్ఐ అనుకున్నారా? మా దళితులు కష్టాలు మీరు తెలియజేయాలా? మమ్మల్ని ఇచ్చే స్థాయిరా మీది? మా ఓటుతో మీరు ప్రభుత్వం వచ్చిందిరా. చూసుకో రాబోయే రోజుల్లో మొండా మీరు అసలు కనీసం మీరు ఉండడానికి కూడా అడ్రస్ భూములు కూడా ఇల్లు కూడా పంపించాలని ఎక్కడైనా సరే మా దళితుల దెబ్బకి చెప్తున్నా. ఈరోజే విడుదల పట్టణంలో మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మొత్తం క్రిస్టియన్ మైనార్టీలు మొత్తం తెలుగుదేశం పార్టీకి మన సత్తా ఓటేసి వైఎస్ఆర్సీపీకి మన సత్తా చూపించి ఇలాంటి ఎదవలకి రానున్న రోజుల్లో బుద్ధి చెప్పి వాళ్ళకి ఏ విధమైన ఎక్కడన్నా సరే అలాంటి మాటలు మాట్లాడడం తీసుకొని వచ్చి మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుకుంటూ
రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు ఖండించకపోతే నీ ఉద్దేశం కూడా ఇదేమని భావిస్తూ మాలలో మాదిగల మొత్తం ఏకమై నీ ఓటమికి కలిసికట్టుగా పనిచేస్తారని గంటపదంగా చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పిడుగురాల మండలంలోని గుత్తికొండ గ్రామంలో జూన్ 28న దార్ల సాంబశివరావును సజీవ దహనం చేసిన కేసులో యూసఫ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ పల్లంరాజు తెలిపారు. పిడుగురాల పట్టణంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ దార్ల సాంబశివరావు సాంబా సజీవ దహనం చేసిన యూసఫ్ గుత్తికొండ వీఆర్ఓ బూక్యావత్ జిల్లా నాయక్ ఎదుట జూలై 7వ తారీఖున లొంగిపోయాడు. వెంటనే ముద్దా యూసఫ్ ను పిడుగురాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు. నిందితుడిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి సెల్ ఫోన్, స్కూటీ, కత్తి, మృతుడి ఆధార్ కార్డు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత నెల జూన్ 28వ తారీఖుని సాయంత్రం సుమారు 4 o'clockకి గుత్తికొండ నుంచి మన నగరికి వెళ్ళే దారిలో పురవ దగ్గర ఒక అతన్ని తగలబడతారని చెప్పి ఒక వ్యక్తులు గుత్తికొండ చెప్పడం, జనం అంతా వెళ్ళి చూసిన తర్వాత అతను గుత్తికొండ గ్రామానికి సంబంధించి ఎస్సీ కాలనీకి సంబంధించిన దార్ల సాంబశివరావు ఐఎస్ సాంబా ఐఎస్ శివ అనే పొరవాడి కింద గుర్తించడం జరిగింది. దాని మీద వాళ్ళ అమ్మగారైన దార్ల చిన్నమ్మాయి పోలీసు వారికి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో అయితే కొడుకులా చనిపోయి ఉన్నాడని చెప్పి ఇవ్వడం జరిగింది, కానీ అందులో ఎటువంటి అనుమానం అనే విషయం వాళ్ళు ఆ టైంకి చెప్పలేకపోయారు. దాన్ని 174 కింద కేసు కట్టి సస్పీషియస్ అంటే అనుమానాస్పద మృతి అని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం, అందులో మన సిఐ గారు ఆంజనేయులు గారు ఆ ఇన్వెస్టిగేషన్ చేసే భాగంలోని ఎవరెవరు అతన్ని ఏం జరిగిందనే క్రమంలో ఈ దార్ల సాంబశివరావు అతను ఐటీఐ చదువుకున్నాడు. అతను 27 years. ఆ ఏరియాలోని ఎలక్ట్రీషియన్ పనులు చేస్తుంటాడు. ఎస్సీ కాలంలో కారణం ఉంటాడు. అదే గ్రామానికి చెందిన షేక్ జోసఫ్ అనే అతను కూడా ఈ లంబాడి తండాలోని కాపురం ఉంటూ మన రోడ్డు పక్కనే చిల్లర కొట్టు నడుపుకుంటూ ఉంటారు. 28వ తారీఖు ఉదయం సరిగ్గా 11-11:30 గంటలకి షేక్ బాజీ అనే కుర్రవాడు స్కూటీ మీద దార్ల సాంబశివరావుని తీసుకొని కుర్ర వైపు వెళ్ళాడని చెప్పి ఒక బిల్డింగ్ మేస్త్రి షేక్ జానీ అతను చూశాడు. ఆ విషయాన్ని మన ఎస్ఐ గారు చెప్పడం, దాని మీద షేక్ బాజీ అనే కుర్రవాడిని పిలిచి ఇంట్రాగేట్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ జోసఫ్ వాళ్ళ అన్న రఫీ ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో 5వ తారీఖుని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుని ఎల్లవేళలా చిరస్మరణీయుడు కీర్తింపబడే ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ మాత్రమేనని జెడ్పీ వైస్ చైర్మన్ సొంటిరెడ్డి నర్సిరెడ్డి అన్నారు. మండల కేంద్రమైన రెంటచింతలలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎంపీపీ దాసరి చౌడేశ్వరి, సర్పంచ్ పూజల పుష్పవతి, మాజీ జెడ్పీటీసీ నవలూరి భాస్కర్ రెడ్డి, మధ్యరాల కృష్ణారెడ్డి, ఎనగండ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి ప్రియుడు కోమెర అంకారావు ఏర్పాటు చేసిన కోటి విత్తనాలు నాటే కార్యక్రమం కారపూడి పరిధిలో గల నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా మొక్కల గురించి మనం పుస్తకాల ద్వారా తెలుసుకుంటామని కానీ పల్నాడు ప్రాంతానికి చెందిన కోమెర అంకారావు మొక్కలపై అధ్యయనం చేసి వాటి గురించి విద్యార్థులకు వివరిస్తూ పర్యావరణపై ఆయన చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా కోమెర అంకారావును జిల్లా కలెక్టర్ శివశంకర్ దుశ్శాలువతో సత్కరించి అతనికి 50,000 నగదును అందించారు. అనంతరం కారపూడి చేరుకున్న కలెక్టర్ శివశంకర్ లోతేటి మంత్రాలమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక ఈ సీజన్ లో వేయటానికి ఒక సంకల్పంతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ పర్యావరణ ప్రేమికుడు నల్లమల్ల ఫారెస్ట్ ప్రేమికుడు మన అంకారావు కొమ్మరి అంకారావు జార్జి అని పిలుస్తారు. సో ముఖ్యంగా ఈ రోజుకి కర్త కర్మక్రియ అంతా కూడా అంకారావు. సో వారికి అలాగే మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన డిఎల్డిఓ గబ్రునాయ్ గారికి, జెడ్పీటీసీ గారికి, తహసీల్దార్, ఎంపీడీఓ, మన డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఎంపీటీసీలు, ఇంకా సో ఇప్పుడు అంకారావు మాట్లాడిన తర్వాత మీకు ఏమంటారంటే పర్యావరణం మీద ఒక రకంగా పిచ్చి ఎంత ఉందో మీకు అర్థమై ఉంటుంది. అవునా? ప్రేమ, అభిమానం, ఒక తీవ్రతతో మనం చేస్తే అలా వస్తుంది అన్నమాట. సో ఆయనకి అంటే మేమందరం మనం చదువుకుంటాం, పుస్తకాల్లో మనం చదువుకుంటాం, వాతావరణంలో ఆయన చదువుతాం, కానీ అవన్నీ కూడా అర్థం చేసుకుంటే తన వంతుగా తను ఈ మనం అడవి శాతం పెంచాలి. ఇంకా కోటి మొక్కలంటే ఒక్కసారిగా మన ఫారెస్ట్ జనరల్గా ఏంటంటే ఫారెస్ట్ పర్సంటేజ్ అన్నది మనకి శాటిలైట్స్ ద్వారా మనం చేస్తాము. శాటిలైట్స్ నుంచి అంటే ఇంకా కరెక్ట్ గా డెన్సిటీ ఎక్కడ ఖాళీలు ఉంది ఏంటన్నది ఉపగ్రహ ఫోటోస్ తీసి ఇస్తాయి. అవునా కాదా? సో ఒక 2% డిఫరెన్స్ ఉందన్నమాట. కానీ చాలా మంది ఏంటంటే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అలాగే ఈ అడవుల ప్రకృతి అని ఇలా అంటూ ఉంటారు. ఒకసారి ఏం చెప్పారంటే అసలే కలెక్టర్ గారు లాంటి వ్యక్తులే అంటే ఏంటి కలెక్టర్ గారు మరి ఈ మధ్యకాలం మనం పల్నాడు వచ్చారు కదా, మరి చిన్నప్పటి నుంచే దీనిపై ప్రేమగా ఉన్నా కదా, దానికి దీనికి ఏంటి అని ఒక ఆలోచన రావచ్చు. మరి కలెక్టర్ గారు చాలా సాధారణంగా ఒక బీటెక్ అయిపోయిన స్టూడెంట్ విద్యార్థులకు ఉన్నా కూడా వీరి గురించి వీరు చెప్పుకోరు, చెప్పేవాళ్ళు కూడా దాదాపు ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలియకనే అది చెప్పి తర్వాత ప్రకృతి గురించి నేను చెప్తాను. శ్రీకాకుళం జిల్లా అనే మారుమూల ఒక జిల్లాలో సీతంపేట దగ్గర సార్ చేసి ఎంత గొప్ప పని అంటే అవార్డులు ఇవ్వటం మొదలు పెడితే సార్కే భారతరత్న ఇవ్వాలి. వాస్తవం సార్, ఇది చెప్పాలి. ఎందుకంటే నిజం కూడా రోజు ప్రచారంలో ఉండాలి, ఏదో అబద్ధం రాజ్యం వెళ్తుంది. నిజం రోజు ప్రచారంలో ఉండాలి. ఇవాళ జనం బిజీ అయిపోయారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని స్థానిక టౌన్ హాల్ నందు జిల్లా బీసీ సంక్షేమ సంఘ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర యోజన అధ్యక్షుడు గూడూరు నాని పాల్గొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఆర్ కృష్ణయ్య కలిసి బీసీ వర్గాల మెరుగు కోసం, సామాజికంగా అభివృద్ధి చెందడం కోసం జనగణ జరగాలని చెప్పి కేంద్రంలో పోరాటం చేస్తున్న వ్యక్తి కృష్ణయ్య అన్నారు. వాటిని అందుకొని మన పిల్లల్ని విద్యావంతుల్ని చేస్తూ ఎన్నో బాధపడి బీసీలకు అందిస్తూ ఉంది. బీసీలు యావత్తు కూడా ముందుకు రావాలి అని చెప్పి తప్పించేటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వెనక్కి జరగాలి జరగనివ్వండి సార్. సార్ 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 సార్
చాలా సంతోషం. ఈరోజు బీసీల యొక్క ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన ఆర్ కృష్ణయ్య గారి గురించి ముందు 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. వికారాబాద్ జిల్లాలో జన్మించి అక్కడే గడిపి తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేసి బీసీలకి మరి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ యొక్క డిమాండ్ల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఈరోజు నేను కూడా అనుకున్నాను ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇస్తూ ఉంటే మరి తెలంగాణ వ్యక్తిని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీలు రిసీవ్ చేసుకుంటారో కానీ చాలా అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇవాళ ఎందుకంటే బీసీల గొంతు ఢిల్లీలో వినిపించాలంటే ఆర్ కృష్ణయ్య గారు ఢిల్లీలో ఉండాలి ఆయన చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం ఈరోజు బీసీల జనగణన జరగాలి. బీసీలు ఎంతమంది ఏ సామాజిక వర్గంలో ఉన్నారో ఆ లెక్క తేల్చాలి అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా కోరుకుంటున్నారు ఈ దేశంలో. అలాంటి జనగణన జరగాలి అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ 20 నమూనాలు ఇస్తే ఒకటేసారి తీసుకొని కృష్ణయ్య డిమాండ్ లేకుండా అన్ని ఎత్తుకోండి అంగర్ సైకిల్ చేయొచ్చు ధర్నా చేయొచ్చు అని ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించారు. 600 గురుకులాలు ఒప్పుకున్నాడు, 600 కాలేజ్ హాస్పిటల్ ఒప్పుకున్నాడు. ఆయన ఒక చరిత్ర. కాలేజ్ హాస్పిటల్ పెట్టడానికి ఒప్పుకోలేదు ప్రభుత్వం, అన్ని ఒప్పుకుంది కానీ కాలేజ్ హాస్పిటల్ ఒప్పుకోలేదు. కాలేజ్ పిల్లలు వాళ్ళంతా నక్సలైట్ అవుతారు, టెర్రరిస్ట్ అవుతారు, కమ్యూనిస్టులు అవుతారు, వీళ్ళు చదువుతారు, ఉద్యమాలు చేస్తారని అంటే రాజశేఖర రెడ్డి ఎక్కర్లే మొత్తం గర్భశాస్త్రం పెట్టుండి, బాహ్యశాస్త్రం పెట్టుండి, గురుకులాలు పెట్టండి. చదువు ద్వారానే పేద కులాలు డెవలప్ అవుతాయి. ఒక కుటుంబంలో వాళ్ళు చదువుకుంటే డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, కలెక్టర్ అవుతారు, పెద్ద ఆఫీసర్లు అవుతారు, ఏది కాకపోతే లీడర్ అని అవుతారు. కాబట్టి చదువు ద్వారానే బయటకు వస్తారు అని చెప్పి చదువుకు అత్యంత ప్రాధాన్యత పునాది రాజశేఖర రెడ్డి వేస్తే మన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి విలువ మీకు తెలియదు. ఇప్పుడు మిమ్మల్ని బస్సులు కట్టకపోయి ఒరిస్సా దిగుతా, బస్సులు కట్టకపోయి తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ దిగితే జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పడు మీకు అర్థమైంది. విజయపురి సౌత్ లో సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం శారద న్యాయ వ్యవస్థలోని చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగంలోని హక్కులను, న్యాయ వ్యవస్థలోని చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహనను కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యార్థినులు ఫోక్సో, నిర్భయ చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీరాజ్యం, లాయర్లు చందన్ నాయక్, రమావత్ రాము నాయకులు తదితరులు పాల్గొన్నారు. దారుణంగా సిచ్యువేషన్ ఎవరైనా గురి చేస్తున్నా ఈ హాస్టల్లో ఉన్నారంటారు. హాస్టల్లో కూడా మిమ్మల్ని ఎవరైనా ఏదైనా బాధ పెట్టినా కూడా అప్పుడు కూడా ఆ హాస్టల్ యాజమాన్యం మీద మీరు ఆ చట్టం ప్రకారంగా మీరు కంప్లైంట్ ఇచ్చి దాని దగ్గర నుంచి మీరు రక్షణ తీసుకోవడం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా హరాస్ చేసినా ఇలాగా మీరు ఇలా కోర్టుకు వచ్చి కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాని ద్వారా మీకు రక్షణ కల్పించడం అనేది జరుగుతుంది. అలాగే 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైనా ఎక్కడా పని చేయకూడదు, చైల్డ్ లేబర్ యాక్ట్ అనేసి 14 సంవత్సరాల్లో పిల్లల్ని ఎవరైనా ఎక్కడైనా పనిలో కుదించుకున్నా వాళ్ళు పని చేయించుకున్నా కూడా ఆ యాజమాన్యం మీద అనేది నేరం అవుతుంది. ఆ యాజమాన్యం వాళ్ళు నేరం చేసినట్టుగా భావించి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. సో 14 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కడా పని చేయకూడదు. పెళ్లి చేసుకోవడానికి వయసు ఎంత చెప్పండి? 18 సంవత్సరాలు పిల్లలు నేరాలు చేస్తే వాళ్ళ మీద నేరాలు చేస్తే వాళ్ళని లైంగిక దాడికి ఏమైనా చేసినా, హరాస్ చేసినా, ఏమైనా చెడుగా ప్రవర్తించినా, మీకు ఏదైనా చెడుగా ఫోటోస్ ఏమైనా చూపించినా దాని మీద మీకు పోక్సో చట్టం అనేది మీకు రక్షణ కల్పిస్తుంది. అలాగే 18 సంవత్సరాల పిల్లల్ని ఎవరైనా స్కూల్లో కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా హరాస్ చేసినా
కారపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన పలువురు అడిగొప్పలలో వెంచేసి ఉన్న లక్ష్మీ నిదానంపాటి అమ్మవారి దేవాలయానికి ట్రాక్టర్ లో వెళ్తుండగా అడిగొప్పలు వెళ్తున్న క్రమంలోని ట్రాక్టర్ బోల్తా పడడంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు 4గురిని తరలించగా వారిలో 2 మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు మాచర్ల ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కారపూడి సిఐ తెలియజేశారు. తొక్కి పెట్టుండు తొక్కి దాంట్లో 20 మంది ఎక్కినాం. దగ్గర పోయిన బండి అట్టు వచ్చింది తిరిగి లోపల పడి బండిలో ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉంటున్నారు. 20 మంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.